ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరకు పలికిన సంగతి తెలిసిందే. లక్నో పంత్ను 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి చాలా మంది ఓ సందేహం వచ్చి ఉంటుంది. రిషబ్ పంత్కు 27 కోట్లు ఆన్ హ్యాండ్ వస్తుందా అని అందరికీ డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. వాస్తవానికి పంత్ చేతికి 27 కోట్లు రాదు. 27 కోట్లలో 8.1 కోటి వసూళ్లకు పోగా పంత్ చేతికి 18.9 కోట్లు మాత్రమే అందుతాయి. అయితే పంత్ టోర్నీకి ముందు గాయపడితే డబ్బు రాదు. అలాగే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకుంటే కూడా డబ్బులు ఇవ్వరు. టోర్నీ మధ్యలో గాయపడి మిగతా మ్యాచ్లకు దూరమైతే మాత్రం డబ్బు చెల్లిస్తారు. ఇక భారత మ్యాచ్లకు అతడు గాయపడితే డబ్బు చెల్లిస్తారు. ఇది ఇలా ఉంటే తాజాగా రిషబ్ పంత్ ఇన్స్టాగ్రామ్లో హృదయపూర్వక పోస్టులతో ఢిల్లీ ఫ్రాంచైజీకి వీడ్కోలు పలికాడు. పంత్ ఢిల్లీ ఫ్రాంచైజీతో తన 9 సంవత్సరాల ప్రయాణం గురించి గుర్తుకు తెచ్చుకున్నాడు. లక్నో సూపర్ జాయింట్స్తో చేరడానికి ముందు అభిమానులకు వీడ్కోలు చెప్పాడు. ఎల్ఎస్జీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎంను 20.75 కోట్లతో అధిగమించిన తర్వాత పంత్ లక్నోకు చెందిన 27 కోట్ల రికార్డు రుసుముతో జట్టులో చేరాడు. మెగా వేలంలో ఈ వికెట్ కీపర్ కోసం సన్ రైజ్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు, ఎల్ఎస్జీ, డీసీలు పోటీ పడ్డాయి. ఆర్సీబీ పంత్ను 11 కోట్లతో వదులుకోగా ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్ 20.50 కోట్ల వరకు బిడ్డింగ్ వార్ సాగి ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ డ్రాప్ అవుట్ అయ్యింది. ఢిల్లీ చివరి నిమిషంలో తమ రైట్స్ను మ్యాచ్ని వినియోగించేందుకు ప్రయత్నించింది. చివరికి ఎల్ఎస్జీ రికార్డు వేలం 27 కోట్లతో పంత్ను కొనుగోలు చేసింది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.